బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తలనొప్పిగా మారుతున్నాయి. ట్రంప్ తీసుకుంటున్న రోజుకో నిర్ణయం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు అక్కడి ప్రజలు. ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఎంత భయానకంగా ఉన్నాయంటే అక్కడ పెద్ద ఎత్తున బలగాలు మోహరించి ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. రోడ్ల మీద వేలాదిగా జనం ఏ విధంగా వచ్చారో మనం చూడొచ్చు. లాస్ ఏంజల్స్లో పోలీసులు, నేషనల్ గార్డ్ దళాలు భారీగా అక్కడికి చేరుకున్నాయి. నిరసనకారులపై రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. అయితే అదే సమయంలో అక్కడ న్యూస్ కవర్ చేస్తున్న ఒక మహిళా జర్నలిస్టుపై పోలీసులు రబ్బర్ బుల్లెట్తో కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్ ఆమెకు బలంగా తాకినట్లుగా వీడియోను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. స్క్రీన్లో విజువల్స్లో మనం చూడొచ్చు. ఆందోళన చేస్తున్నటువంటి ఆ విజువల్స్ను మొత్తం కూడా న్యూస్ కవర్ చేస్తున్నటువంటి ఆ మహిళా జర్నలిస్ట్కి ఒక్కసారిగా ఆ రబ్బర్ బుల్లెట్ తాకటంతో తాను ఒక షాక్కు గురైంది. బలంగా తగలటంతో పక్కకి ఒరిగిపోయినటువంటి పరిస్థితి. లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్రమ వలసదారులు ఉన్నారు, లాస్ ఏంజల్స్లో క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దేశం నుంచి బయటకు పంపించండి అని చెప్పి కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేశం నుంచి మీ దగ్గర సరైన ప్రూఫ్స్ లేవు, సరైన డాక్యుమెంట్స్ లేవు అని చెప్పి దేశం నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువత, అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఉన్నారు. మేము సరైన పద్ధతిలోనే అమెరికాకి వచ్చాము, ఇక్కడ జాబులు చేసుకుంటున్నాము, ఇక్కడ మా ఫ్యామిలీస్ ఉన్నాయి, మమ్మల్ని ఏ విధంగా వెళ్ళగొడతారు, ఇది సరైన పద్ధతి కాదు, మీ విధానాలు సరిగా లేవు అని చెప్పి ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వేలాదిగా రోడ్ల మీదకి జనం వచ్చారు. ఆ విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ న్యూస్ని కవర్ చేస్తున్న ఒక ఛానల్కి సంబంధించిన జర్నలిస్టు, మహిళా జర్నలిస్ట్ మీద రబ్బర్ బుల్లెట్లో ప్రయోగం జరిగింది. ఒక్కసారిగా రబ్బర్ బుల్లెట్ దూసుకుంటూ ఆ మహిళా రిపోర్టర్ని తాకడంతో ఆమె షాక్ గురటమే కాదు, బలంగా తాకడంతో ఆమె ఒక్కసారిగా ఆ గాయానికి పక్కకి ఒరిగి పడిపోయినటువంటి పరిస్థితి. దీని మీద ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల మీద, ఏదైతే ఆ కోస్ట్ గార్డ్స్ ఉన్నారో ఆ భద్రతా బలగాలు ఉన్నాయో వాళ్ళ మీద తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ట్రంప్ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన రెండోసారి అధికారం చేపట్టాడో అప్పటి నుంచి కూడా తను తీసుకుంటున్న నిర్ణయాలు ఇటు అమెరికాకు నష్టం చేయడమే కాకుండా అమెరికాలో నివసిస్తున్నటువంటి సరైన డాక్యుమెంట్స్తోనే, ఎక్కడ అక్రమంగా వలస ఉన్నటువంటి వాళ్ళు కాదు, నిజాయితీగా సరైనటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్తో నివసిస్తున్న వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని బయటకు గెంటేయడం కరెక్టేనా ట్రంప్, ఇది పద్ధతి కాదు, నీ వ్యవహారం మార్చుకో, నీ వ్యవహారంలో పూర్తిగా అమెరికా ప్రజలు కూడా నష్టపోతున్నారు అని చెప్పి రోడ్ల మీదకి వేలాదిగా తరలి వచ్చి ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. రాక్షస పాలన ఎలా ఉంది అనటానికి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అంటూ చాలామంది కామెంట్స్ కూడా వీడియో కింద పోస్ట్ చేస్తున్నారు. జర్నలిస్ట్, అందులో కూడా ఒక మహిళా జర్నలిస్ట్ అనే కనికరం లేకుండా పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ దేశ కోర్టులు కూడా తప్పుపడుతున్నాయంటే ట్రంప్ ఎంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది. ఆ దేశ పౌరులపై ఇదంతా భారంగా మారిందంటూ తీర్పులు కూడా కోర్టులు ఇస్తున్నాయి. ట్రంప్ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రాలేదు సరికదా, ఇంకా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. అమెరికా పౌరులకు నష్టం కలుగజేసే పరిస్థితి. అక్కడ లాస్ ఏంజల్స్లో అక్రమ వలసదారులు ఉన్నారు, వాళ్ళని కట్టడి చేయండి అని చెప్పి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా వేలాదిగా రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. అక్రమ వలసదారులు ఎవరూ లేరు, ఇక్కడంతా సజావుగానే జరుగుతుంది, మేము సజావుగానే ఈ దేశంలో అడుగుపెట్టి నివసిస్తున్నాం, మమ్మల్ని అక్రమ వలసదారులు ఎలా అంటారు ట్రంప్ అంటూ వాళ్ళందరూ కూడా నినదిస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడి ప్రజలే కాదు, దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి స్థిరపడ్డ వాళ్ళు కూడా
ట్రంప్ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో మనం చూడొచ్చు. లాస్ ఏంజల్స్ నగరం నడిబొడ్డున ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. భద్రతా బలగాలు 2000 మందిని ట్రంప్ అక్కడ మోహరించాడు. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ ఆట కట్టించండి, ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళని నిలువరించండి, అరెస్టులు చేసి పడేయండి అంటూ ట్రంప్ ఆదేశాలు అవడంతో ఇంకా 2000 మంది భద్రతా బలగాల్ని అక్కడ మోహరించి కంట్రోల్ చేసే పరిస్థితి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళా రిపోర్టర్ని కూడా చూడకుండా మనం ఎటువైపు కాల్పులు జరుపుతున్నాం, నిరసనకారుల్ని అడ్డుకోవాల్సింది పోయి ఈ విధంగా సాధారణ ప్రజల మీద, అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ల మీద, న్యూస్ కవర్ చేస్తున్నటువంటి మహిళా జర్నలిస్టు మీద ఈ విధంగా పాశవికంగా వ్యవహరిస్తారా, కనీసం కన్ను మిన్ను కాను రాకుండా కాల్పులకు తెగబడతారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. లాస్ ఏంజల్స్ రోడ్ల మీద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నిరసనలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించి కొన్నిసార్లు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరుపుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున అక్కడ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దాడులకి నిరసనగానే శాంతియుతంగా అక్కడ యువత రోడ్ల మీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. స్థానిక నాయకత్వం ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్ని వేలెత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ట్రంప్ని తీరు మార్చుకో, నీ పిచ్చి నిర్ణయాలతో అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి అమెరికా నాయకత్వం కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. ట్రంప్ మిత్రుడు ఎలన్ మస్క్ ఈ నిర్ణయానికి ఆయన స్వాగతించిన పరిస్థితి. ట్రంప్కి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ట్రంప్ లాస్ ఏంజల్స్లో ఏదైతే బలగాలు మోహరించి నిరసనని కట్టడి చేస్తున్నాడో దానికి నేను సపోర్ట్ చేస్తున్నా అంటూ ఎలన్ మస్క్ మాట్లాడుతున్నాడు. అంటే బద్ధ శత్రువులుగా మారిపోయినట్టు కనిపించినటువంటి వీళ్ళిద్దరూ మళ్ళీ మిత్రులుగా మారిపోతున్నారా? ఎందుకంటే సెక్స్ స్కాండల్లో ఉన్నాడు, సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పేరు కూడా ఉందని చెప్పి ఒక సంచలనాత్మక పోస్ట్ పెట్టినటువంటి ఎలన్ మస్క్ మళ్ళీ ఆ పోస్ట్ని డిలీట్ చేసి ట్రంప్కి సపోర్ట్ చేయటం మొదలుపెట్టేశాడు. అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ఉంటారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొన్ని గంటలుగా లాస్ ఏంజల్స్లో రోడ్ల మీదకి పౌరులు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీద ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. హింసాత్మకంగా మారుతోంది. లాస్ ఏంజల్స్లో యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా నిప్పు పెట్టి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రంప్ని తీరు మార్చుకో, నీ పిచ్చి నిర్ణయాలతో, నీ పనికిమాలిన నిర్ణయాలతో, నీ చెత్త నిర్ణయాలతో అమెరికాను నష్టపరచొద్దు, మమ్మల్ని దేశం నుంచి బయటికి గెంటేయటం నీ తరం కాదు, ఎందుకంటే మేము ప్రాపర్ డాక్యుమెంట్స్తోనే ఈ దేశంలో అడుగుపెట్టాం, మా ఫ్యామిలీస్ కోసం, మా చదువు కోసం, మా ఉద్యోగాల కోసం ఇక్కడికి వచ్చి మేము ఉన్నాం, అంతే తప్ప ఎక్కడ ఎవరి దయాదాక్షిణ్యాల మీద అక్రమ వలసదారుల రూపంలో మేము రాలేదంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన వ్యక్తం చేసే క్రమంలోనే అక్కడ ఒక ఛానల్కి సంబంధించిన జర్నలిస్టు, అంతర్జాతీయ మీడియా సంస్థకు సంబంధించిన జర్నలిస్టు న్యూస్ కవర్ చేస్తుంటే అక్కడ ఉన్న పరిస్థితిని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం లైవ్లో చేస్తూ ఉంటే అక్కడ బలగాలు కళ్ళు నెత్తికెక్కి మనం ఎవరి మీద కాల్పులు జరుపుతున్నామో కూడా తెలియకుండా ఆ మహిళా జర్నలిస్ట్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ కాల్పులు చేసే ప్రయత్నం చేశారు. రబ్బర్ బుల్లెట్ అది బలంగా తాకటం వల్ల ఒక్కసారిగా పక్కకు పడిపోయింది ఆ మహిళా జర్నలిస్ట్. Firing rubber bullets at protesters. Firing rubber bullets at protesters